నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే కోనో కార్పస్ అనే మొక్క హైదరాబాద్ సిటీలో నాటడం జరిగింది. సో ఆ మొక్క అంశం కాస్త వివాదాస్పదంగా మారుతూ ఉంది. సో మనం మాట్లాడితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఏంటి ఈ మొక్కకు ఏదైతే కోనో కార్పస్ మొక్క విషయంలో కూడా అటు ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అది వివాదాస్పదంగా మారుతూ ఉంది. ఆ చెట్లన్నీ నరికేయాలని చెప్తా ఉంది. అసలు ఏంటి ఆ చెట్ల వల్ల వచ్చే నష్టం ఏంటో సార్? గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనివల్ల లాభం ఎవరికి, దీనివల్ల నష్టం ఎవరికి అనే విషయం నాకు సంబంధం లేదు. దాని గురించి నేను ఏం చెప్పలేను. కానీ ఈ మొక్క నరకాలా వద్దా అంటే ఈ మొక్క నరకడం తప్పు. ఈ మొక్కనే కాదు, ఏ మొక్కను నరకకూడదు. ఎందుకంటే మన జీవన విధానం లోపల కార్బన్ డైఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంటే మన ఇక్కడ జీవమే ఉండదు, ఇక్కడ లైఫే ఉండదు భూమి మీద. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తీసేయాలంటే చెట్లు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ తీసేయగలవు. ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, మన భోజనాన్ని ఇస్తాయి. కాబట్టి వీ కెనాట్ బ్రేక్ ఎనీ ట్రీ, వీ కెనాట్ బ్రేక్. కోనో కార్పస్ అనేది మిగతా చెట్ల కన్నా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కాబట్టి మిగతా చెట్ల కన్నా ఇది మంచి చెట్టు. ఇది కార్బన్ డైఆక్సైడ్ సీక్వెస్ట్రేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ యూనివర్సిటీలో అన్ని చెట్లను పరిశీలించినప్పుడు అన్ని చెట్లు ఉన్న వాటిలో కన్నా ఇది చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఎక్కువ కార్బన్ తీసుకుంటుంది, ఎక్కువ ఆక్సిజన్ వదులుతుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. దీనిపై పక్షులు కూడా వాలవు అని చెప్పేసి అంటా ఉన్నారు. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలే చెట్లు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్నే వదులుతుంది. పక్షులు కూర్చున్నాయా అనేది వేరే విషయం. పక్షులు కూర్చోకపోతే మన నష్టమే లేదు. రోడ్డు మీద ఉన్నప్పుడు మన మధ్య రోడ్లో పక్షులు కూర్చుంటాయని కూర్చోండి, పక్షులు వేరే చెట్ల మీద కూర్చోవచ్చు. పక్షుల గురించి మనకు బాధ లేదు, అది కాదు. కానీ అసలు పక్షులు కూర్చుంటాయని కూడా దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందో నాకు తెలియదు. ఎందుకంటే ఏదో మాటలు చెప్పుకోవడం మాత్రమే అందరికీ. ఈ చెట్టు వల్ల మనకి ఆయుర్వేద మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్గా ఉంది, యాంటీ బ్యాక్టీరియల్గా ఉంది, సిల్వర్ నానో పార్టికల్ చేసే అవకాశం ఉంది. ఈ చెట్టు వర్షం లేకుండా పెరుగుతుంది. కాబట్టి ఈ చెట్లు మంచి చెట్లే, పెంచుకోవాలి. కాదంటే ఈ చెట్టును మనం వాటర్ పైప్ మీద, కృష్ణానది వాటర్ కింద పైప్ మీద పెట్టి ఆ పైప్ పెరిగింది అంటే అది మన తప్పు, అది మనం చేస్తున్న తప్పు. కాబట్టి మనం చెట్లు ఎక్కడ పెట్టాలి అనేది మనం ఆలోచించుకోవాలి. కాదంటే ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఉన్నది కదా, క్వార్టర్స్లో కమ్యూనిటీస్లో కాకుండా కొంచెం రోడ్ల పక్కన అక్కడ వేసుకుంటే ఎక్కడ ఏది పనికి వస్తుందో అక్కడ వాడాలి. ఇప్పుడు వాటర్ హైస్ ఉంటుంది, ఉష్ణోగ్రత నిండిపోతుంది, అది గ్రీన్ మాసే, కానీ మనకు మంచిది కాదు కదా. కాబట్టి ఏది ఎక్కడ వాడాలో దానికి మనం సరిగ్గా కొంచెం ఆలోచించి చేస్తే అది మంచిది. కానీ చెట్టు నరకడం అనేది తప్పు. కానీ ఈ చెట్టు వల్ల కొన్ని వ్యాధులు వచ్చే ఛాన్స్, ఆస్తమా లాంటి వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎంతవరకు వాస్తవం? ఈ చెట్టు నుంచి ఆస్తమా వస్తున్నదన్న వ్యాధి అనేది కొన్ని పరిశోధనలో కొంతమంది రిపోర్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఈ చెట్టు వల్లనే కాదు, ఆ ఏరియాలో ఉన్న చెట్ల నుంచి అన్నింటి నుంచి వస్తుంది. ఏ చెట్టు నుంచైనా పుప్పటి రేణువులు వచ్చినప్పుడు, పోలన్ గ్రెయిన్స్ వచ్చినప్పుడు, ఆ పోలన్ గ్రెయిన్స్ మనం పీల్చినప్పుడు కొంతమంది మనుషులకి సెన్సిటివ్ ఉంటుంది, అలర్జీ ఉంటుంది. పోలన్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరికీ రావు, 5% మందికే వచ్చేస్తుంది, అవకాశం ఉంది. వాళ్ళకి ఈ పొలం నుంచి అయినా కాదు, ఏ పొలం నుంచి అయినా రావచ్చు. కాబట్టి ఈ పొలం నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అదొక చెట్టును కూడా ఇప్పటికే చాలా మంది నరికేస్తా ఉన్నారు ఈ చెట్లని. సో మరి అంటే ఇట్లాంటి చెట్లని ఏ ఏరియాలో నాటితే బాగుంటుంది? సో దీనివల్ల అంటే ఎవరికి నష్టం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అదే పోలన్ గ్రెయిన్స్ వల్ల దీని నుంచి వచ్చే వాళ్ళ కొంచెం అస్తమా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తీసుకెళ్లి క్వార్టర్స్లోనూ రెసిడెన్షియల్ ఏరియాలోనూ కాకుండా హైవే పక్కన నాటితే, హైవే పక్కన వెహికల్స్ వెళ్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ వస్తుంటాయి, మెటల్ సైన్స్, సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంటుంది. అవన్నీ పీల్చుకుంటాయి చెట్లు, పీల్చుకొని మన పొల్యూషన్ లేకుండా చేస్తాయి. కాబట్టి హైవేల పక్కన ఆడుకోవచ్చు, మంచి గ్రీనరీ ఉంటుంది, ఎండ తగ్గుతుంది. హైవేల పక్కన ఆడుకోవడం మంచిది. పైపులు ఉన్న దగ్గర కాకుండా వేరే పక్కన వాడుకుంటే మంచిది. ఇలాంటివి చేసుకొని ఎక్కడ ఇది వాడుకోవాలి కానీ ఇది మంచిది కాదంటాం తప్పు. కానీ ఇప్పుడు ఇన్నో గవర్నమెంట్ కూడా ఈ చెట్లన్నీ తీసేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? మరి ఈ చెట్లను తీసేయకూడదు. మై డెఫినెట్ ఆన్సర్ ఈస్ దట్ యూ షుడ్ నాట్ కట్ ఎనీ ఆఫ్ ద ట్రీ. ఈ చెట్లను కూడా కట్ చేయకూడదు. ఇక అట్లా అలా ఉంచేసి ఒకసారి కమిటీ ఆలోచించుకొని ఏం చేయాలో ఆలోచించుకొని ఎక్కడ ఏ మొక్క పెట్టాలి అన్న దాన్ని గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న చెట్లు మాత్రం అలాగే ఉంచేసి అదే మంచిది. రైట్, థ్యాంక్ యూ.